సాయిరామ్ సార్. సాయిరామ్. 4 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చినాయి సార్. నేను డీటెయిల్ చెప్పదలుచుకోలేదు, ఓన్లీ హైలైట్ దట్ పాయింట్. యూ కంక్లూడెడ్ విత్ సర్వత్ర సమదర్శన్. Yes. The conclusion for this, not only for this mantra, in previous mantras also. The entire Anuvaka. ఇప్పుడు మూడో మంత్రంలో ఉన్నా, ప్రస్తుతం మూడో మంత్రం ఉన్నా కానీ 1, 2, 3 కూడా ఇదే. అంతేగాని పెద్దవాడిని గౌరవిస్తాను, చిన్నవాడిని అంటే తప్పదు. అది తప్పు కూడా. కుటుంబ పరంగా చూసినా తప్పే, కుటుంబ పరంగా చూసిన తప్పే, సామాజిక పరంగా మీరు అని తప్పే అనమాట. అట్లా చూస్తున్నామంటే సమదర్శనం లేదు వాళ్ళకి. ఓన్లీ ఫిజికల్ పవర్ ఆర్ ఇంకేమన్నా పవర్ కి వాల్యూ ఇస్తే వాటి చుట్టూ తిరగటం, ఉన్నవాడిని వదిలేయటం అన్నమాట. సరే, మనం చూస్తూనే ఉన్నాక మనకు సంబంధం లేదనుకోండి, మన చేతనైనంతగా మనం ఈక్వల్ గా చూసే ప్రయత్నం చేయాలి. అంతే. మీరు అన్నారు ఎంతో మంది సమాజం అంటే భయం ఉంది, రకరకాల ఎలా ఇటువంటి సమాజంలో సాయి సమాజం ఏం చేస్తుంది అని బయట వాళ్ళు అనేది అప్పుడు మనం కూడా రావచ్చు. ఎందుకంటే ఊరు మొత్తం మీద 2, 3, 4 సాయి డివోటీస్ ఉంటారు. ఊరంతా సాయి డివోటీస్ కాదు కదా. అంతే కదా సార్. అప్పుడప్పుడు నాకు ఒక ఆయన అంటే అన్నాను, సత్సంగా చెప్పిన తర్వాత యూ షుడ్ హ్యావ్ బీ పాజిటివ్ సార్. మనం నెగిటివ్ లో వెళ్ళిపోతే వాట్ ఇస్ యూజ్ ఆఫ్ సత్సంగా? చెప్పేసిన తర్వాత ఇట్లా ఉందండి, మనం ఏం చేయగలం అంటే ఒక్కోసారి దయచేసి అటువంటి వాడిని పిలవద్దు మనం ఇక్కడ. ఇప్పుడు సార్ ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది బాల వికాస్ పిల్లలు మీరు అన్నారు, చిన్నతనంలోనే వాల్యూస్ నేర్పాలి. ఇప్పుడు ఎందుకు రిటైర్ అయిపోయిన తర్వాత, రిటైర్ అయిన టైర్ మిగులుతుంది, అలసట మిగులుతుంది సార్. రిటైర్ అయితే 60 సంవత్సరాల తర్వాత ఏం మిగులుతుంది? మా మూడో తమ్ముడు చూసాను, నేను యాక్టివ్ అన్నా 68లో. పరంగా కొంచెం వెయిట్ ఉండేటప్పటికి ఏమైందంటే ముసలితనం వచ్చేసింది, బరువు అయిపోతుంది శరీరం. అవును. ఇప్పుడు ఐఎమ్ యాక్టివ్ 68లో. ఇప్పుడు నేను ఐఎమ్ యాక్టివ్, రకరకాల కూర్చుని లేవగలుగుతున్నాను. అప్పుడే నేర్చుకుంటాను, అందుకే మరి చిన్నతనంలో నేర్చుకున్నాడు ఆధ్యాత్మికత. పుల్లు గోపురాలు, పూజలు, పునస్కారాలు, విగ్రహ ప్రతిష్టలు. ఈ ల్యాండ్ 40 years బ్యాక్ ఇచ్చారు మై బ్రదర్. రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చుందాంలే జిఎం అనుకోలే. 40 సంవత్సరాల క్రితమే ఈ ల్యాండ్ పిలిచేవాళ్ళు. నువ్వు ఎంజాయ్ చేయాలి. సో బాల వికాస్ యజ్ఞం స్వామి ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఈ మంత్రానికి ఇది సార్. మొక్క వంగంటే మానే వంగుతుందా? ఎగ్జాక్ట్లీ. తోటకూర కాడ తెచ్చినప్పుడు ఎక్కడ తెచ్చామని అడగాల్సింది అమ్మ. అమ్మగా పులుసు పెట్టి కూర చేసి నాయన చాలా బాగుందంటే అమ్మ పెట్టుకుందని చెప్పి నెక్స్ట్ డే వంకాయలు పట్టుకొచ్చాడు. వంకాయలు కారం పెట్టి చేసింది, ఇంకా ఎక్కడి తెచ్చావరా అని అడుగు. చివరికి జైలు పోయే రోజు అడుగుతాడు, అమ్మా తోటకూర కాల కట్ట చేసినప్పుడు ఎక్కడి తెచ్చావో అడుగుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. సో మొక్కై వంకంటే మానే సార్. దట్స్ ద బెస్ట్ వై స్వామి సెలెక్టెడ్ బాల వికాస్ యజ్ఞ సార్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫినామినా. ఇప్పుడు సమితిలో బాల వికాస్ కి ఎంత వాల్యూ ఇస్తున్నారో ఎప్పుడన్నా అందరికీ తెలుసు సార్. అవును. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు. బాల వికాస్ గురువు కనుక కాస్త నోరు వాయిస్తుంటే సమితిలో, లేదంటే సైలెంట్ గా ఉండిపోవడం సార్. కన్వీనర్ చెప్పినట్టు చేయటమే. ఇప్పుడు నా దృష్టిలో బాల వికాస్ కి బాగా విలువ ఇచ్చింది స్వామి అని ఆంజనేయ గారు సార్. బాల వికాస్ లేకపోతే అసలు ఈ ప్రోగ్రామే లేదండి. బాల వికాస్ ఈజ్ ద లైఫ్. మనం అంతా బాలులం కాబట్టి ఆయన ఇవన్నీ చెప్పాడు మనకి. ఈ మధ్య కాలంలో కాస్త రియలైజేషన్ జనరల్ సార్. ఇప్పుడు ఏమన్నా రివ్యూ మీటింగ్ పెడితే సంస్థాపరంగా ఒక జిల్లా మీటింగ్, స్టేట్ మీటింగ్ అని పెడితే ఫస్ట్ దే విల్ డిస్కస్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ సార్. ఎగ్జాక్ట్లీ. సెకండ్ కాన్సెప్ట్ వచ్చి స్పిరిచువల్ ఆస్పెక్ట్ అనేటప్పటికి ఏమవుతుందంటే జెండా ఎగరేసి దండలు వేసి ఇదంతా 11:30 అవుతుంది. సో 11:30-12 గంటల ప్రాంతంలో సెకండ్ ఆస్పెక్ట్ సర్వీస్ యాక్టివిటీస్ అని మొదలు పెడతారు. సర్వీస్ యాక్టివిటీస్ అయ్యాక 1-1:30 అవుతుంది సార్. భోజనంకి వెళ్దాం అనుకుంటారు. భోజనం అయిన తర్వాత మన బాల్యగా స్పీచ్ చేద్దామంటారు. భోజనం చేసిన తర్వాత సుదూర ప్రాంతం అలాంటి వాడు ఏం చేస్తారంటే ముందు దూరం వాళ్ళ చీకటి పడేలా ఇంటికి, అది కూడా కాన్సెప్టే కదా సార్. అంతే కదా. తప్పే ఉంటా మారుమూల నుంచి ఎక్కడే వస్తాడు సార్.
ఇప్పుడు ఎక్కడో వైజాగ్ లో పెడితే ఎక్కడో మారుమూల నుంచి అటెండ్ అయ్యారు సార్, ఏమనుకుంటాడు బస్సులు దొరకాలి మళ్ళీ ఇంటికి పోవాలి కదా సార్, తప్పనే. సో భోజనం అయితే సగం మంది వెళ్ళిపోతారు. ఆ కాన్సెప్ట్ ని ఈ మధ్య కాలంలో నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ ఏం చేశారు తెలంగాణ దగ్గర నుంచి. సో దే స్టార్టెడ్ రివ్యూ ఆఫ్ దిస్ విత్ బాల వికాస్ మొదలు పెట్టారు సార్. నాకు చాలా ఆనందం ఉంది. అసలు ఇప్పుడు ఇదే కదా, బాల వికాస్తో మొదలు పెట్టకపోతే మీనింగ్ లేదండి. బాల వికాస్ తర్వాతనే స్పిరిచువాలిటీ కూడా. ఎందుకంటే మన స్పిరిచువాలిటీ, ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ బేస్ అది. ఇప్పుడు రేపు లేకుండా రేపటి వాళ్ళని మనం తయారు చేసేది. అందుకోసం అసలు స్పిరిచువల్ ప్రోగ్రామ్ పెట్టారు స్వామి. మనని బాలులుగా చూసి స్వామి పెట్టారు కాబట్టి మనం అంతా బాలును. కాబట్టి మనల్ని రిప్రజెంటేటివ్గా ఆ బాల వికాసాన్ని వృద్ధి చేయమంటున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్, మర్చిపోయేదానికి లేదు అది. వెరీ గుడ్ సార్. తర్వాత ఈ బలాల దగ్గరకు వస్తే గుణబలము, దైవ బలము, ధర్మ బలము సార్. అంటే ఈ బలాలు సొసైటీలో మళ్ళా అట్లా అనుకుంటే నడవను. ఆ యాంగిల్లో పోయాం అనుకోండి. ఇప్పుడు రుద్రం ఏం చెప్పింది, ఇది వేదం చెప్పిన మాట సార్. గుణబలం ఉండాలా, దైవ బలము, ధన బలము, ఇదే రియల్ బలములు. బలమా, అంగబలమా, లేకపోతే అందం బలమా, లేకపోతే ఇంకే విధమా, లేకపోతే చదువులో, ఇవన్నీ బలాల గురించి చెప్పలే. ఇక్కడ ఏం చెప్పింది, 3 రకాల బలాలు చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ రావణుడు, రావణాసుడు చెప్పాడు. క్వాలిఫికేషన్ ఈయనకి 20 నిమిషాలు. రాముడు మంచి బాలుడు అంటాడు. మంచివాడ గొప్పవాడ కావాలి, ఎంతవాడు గొప్పవాడు కావాలని కోరుకుంటే నా మంచితనం, ఎవ్రీబడి ఇగ్నోరింగ్ మంచితనం. ఎగ్జాక్ట్లీ. వాడు పుట్టంగానే అమెరికా పోతాడు, ఆస్ట్రేలియా పోతాడు, అంతే. ముందు అమెరికా పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, తర్వాతే. సో ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. గుణబలము, దైవ బలము, ధర్మ బలము ఈజ్ ద రియల్ బలము సార్. సో ఈ బలాలను ఈ బలం యొక్క కాన్సెప్ట్ ని, బలం యొక్క ఉద్దేశాలని చిన్నతనం నుంచి కనుక పిల్లల యొక్క మనసులో కనుక మనం చూపించగలిగితే స్వామి కోరుకున్న మరలా రామరాజ్యం వచ్చేస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ జయం అదే. ఎగ్జాక్ట్లీ జయం. ఇంకొక అద్భుతం మాట చెప్పారు సార్. ఈ పరిస్థితి అందరికి వస్తుంది. ఎవ్రీబడి మన జీవితంలో ఏం చేయలేకపోతున్నాను, ఎక్కడున్నాను సార్. మీరు ఇటువంటి మనోయజ్ఞాలు ఎన్నో చేశారు ఒక సందర్భంలో ఈ మధ్యలో. అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ డీటెయిల్స్. ఐఎమ్ ఆల్సో బికాజ్ ఐఎమ్ ఫేసింగ్ విత్ లాట్. ఇప్పుడు శరీరం వచ్చిన తర్వాత తప్పనిసరిగా అక్కడికి పోవాల్సి వస్తుంది, ఏటీఎన్ కావాల్సి. అప్పుడు కూడా అరే ఏమి లేదే, అగరబత్తి వెలిగించడానికి లేదే. ఇప్పుడు మా అమ్మాయి ఇంటి పైన నేను అగరబత్తులు ఏమి వెలిగిస్తాను సార్. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ట్రూ. మీరంటే నిత్య అనుష్ఠానం ఉంటారు, మీరు చేస్తారేమో. మా నాన్నగారు ఉంటే చేస్తారు ఎక్కడికి పోయినా. అది సార్, నేను తీసుకుపోయేది ఒకటే సార్. వంశీసారి లిఖిత చెప్పం బుక్ అయితే తీసుకుపోతా కూడా. కంపల్సరీ సార్, అది కంపల్సరీ తీసుకెళ్తా. అది ఉంటే చాలు. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నా, బయటికి పోయినా, కోర్టు కేసు అయినా, లాయర్ దగ్గర, ఇవన్నీ తిరగాల్సిందే తప్పనిసరిగా. ఎందుకంటే అవతార పురుషుడే కష్టపడాము, మన అంతా అనిపిస్తుంది. సో ఫిజికల్ గా అటు చేయాలి, బట్ మానసిక పరంగా ఇప్పుడు అన్నాడు, చీకటి గుహలో వేస్తే ఏం చేస్తాడు? ఎక్కడ విగ్రహం లేదు, స్థాయి లేదు, రప్ప లేదు, పువ్వు పేద ఉంటే లేదు, ఒక ఓం నమస్కారం ఒక చెంచా నీళ్లు పోయడానికి అవకాశం లేకపోయినా 100 యజ్ఞాలు చేశారు అంటే దాని ఫలం ఇంద్రుడు కావటం. మనం ఎక్కడున్నా సరే ఇప్పుడు మనోయజ్ఞం చేసుకోవడానికి ఏమైందండి? ఏమంటాం సార్ మనకి చెప్పండి. నామస్మరణ చేసుకుంటున్నాము. అరే నేను రైల్లో ప్రయాణం రైలు నీకేమంటమైంది? వాడితో వీడితో పరికరం సొల్లు కబుర్లు చెప్పే బదులు అంతే కదా సార్. ఇప్పుడు 6 నార్మల్ కోచ్లు అయితే 3+3+ సైడ్ అప్పర్ సైడ్ లో 8 మంది కూర్చుంటాం సార్. మన పని మనం చేసుకోవచ్చు. నేను అంటే గొప్ప చెప్పట్లేదు సార్. అంటే మన ఎలాగా గమనిస్తారో కనుక. ఒకసారి ఢిల్లీ నుంచి వస్తున్నాను సార్, ఏపీ. నాది లోయర్ బెర్త్, అపోనెంట్ కూడా తెలుగు ఆయన దొరికాడు. సరే అదృష్టం. జనరల్ గా ఏపీ ఎక్స్ప్రెస్ తెలుగు హైదరాబాద్ ఇలా అయిన తర్వాత ఇప్పుడు నేను ఇద్దరం పడుకున్నాము. నా కూని రాగాలి భజన పాడుకున్నాను. ఎట్లయినా అన్నాను, హ్యాడ్ వెరీ బ్యూటిఫుల్ కంపెనీ సార్, మీరు దొరుకుతున్నాను. జనరల్ గా ఇప్పుడు రైల్లో కనుక లైక్ మైండెడ్ దొరికాను మనం కూడా అంటుంటాం, కాకతాళంగా అనేస్తాం, బ్యూటిఫుల్ కంపెనీ సార్.
ఇప్పుడు ఎస్పెషల్లీ లాంగ్ డిస్టెన్స్ జర్నీ ఉంది, ఒక మనిషి క్యారీగా లాంటి వాడు లేకపోతే మీలాంటి వాడు నాకు దొరికారు అనుకోండి, అంటే సార్ టైం తెలియదు సార్, నేచురల్లీ అదంతా సత్సంగం అయిపోతుంది. అవును, టైం తెలియదు సార్, కాలం గడవదు సార్, కాలం గడిచిపోయింది అంటారు, కాలం ఎంత భయంకరంగా గడుస్తుంది నాకు తెలుసు సార్. కాలం పరిగెత్తుంది అంటారు కానీ కాలం ఏం పరిగెత్తదు సార్, కాలం ఇది గోయింగ్ వెరీ డెడ్ స్లోలీ. ఒక్క నిమిషం గడపమని సార్ ఎంత కష్టం. నేను ఇప్పుడు 30 నిమిషాలు వాకింగ్ అంటే 22 నిమిషాలు అయిన తర్వాత ఇంకా నేను 8 నిమిషాలు అయిపోతే ఇంటికి పోదంటే 8 నిమిషాలు నాకు 8 గంటలా గడుస్తుంది సార్ వాకింగ్ చేస్తే. కాలం పరిగెత్తుంది అంటారు, ఏం పరిగెత్తదు, మనకు అందుబాటులోనే పోతుంది, మనమే దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయట్లేదు. ఇంకొక సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్ అని చెప్తుంటారు సార్, దృఢ శరీరము స్థిర మనస్సు, 3 ఆర్ వెరీ వైటల్ టు బాడీ. అంటే దేహాన్ని శుష్కింపజేసుకుంటే ఏం సాధించాడు బుద్ధ భగవాన్, ఏం సాధించలేకపోయాడు పాప, అన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు రిలీజ్ అయ్యాడు. శరీరం ఉంటేనే ఏదైనా చేయగలను, ఎందుకు ఆ చేసిన సాధనలన్నీ ఏంటి, ప్రతివాడికి మరణం తప్పదా, ప్రతివాడికి దుఃఖం కామనా, ఈ దుఃఖం లేకుండా ఉంది స్థితి అని తెలుసుకోవడానికి రకరకాలు చెప్పాడు. నువ్వు అన్న మానేసి చపాతీలు నేను అవి మానేసి అన్ని చేశాడు కానీ పాపానికి రిలీజ్ దొరకలేదు చివరికి. సో వీ హ్యావ్ టు గివ్ ప్రాపర్ ఇంపార్టెన్స్ టు ద బాడీ, ఎంతవరకు మాత్రమే అంతవరకు. అంటే కేవలం బాడీ సౌందర్యం గురించి జిమ్ కూడా పోవాలి వద్దంటున్నా నేను, శరీర సౌందర్యం, శరీర ఆరోగ్యం గురించి. శరీరం అనేది అవసరం, ఎందుకంటే బాడీ ఫిజికల్ బాడీ కనుక స్టేబుల్ ఉంటేనే స్టేబుల్ మైండ్ ఉంటుంది. అటువంటి స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అంటే మనస్సు కనుక స్టేబుల్ గా ఉంటే మనసు పవర్ ఎలా ఉంటుందో అని వీళ్ళందరికీ ఏం చెప్తా ఉంటారు, వీళ్ళంతా మహనీయులు. ఈ రోజు మీరు చెప్పిన దాంట్లో సార్ మొబైల్ చేసింది మొన్న, నాకు కూడా కదా మీ దానికి చేసింది. మరి అక్క గారు ఇవాళ సత్సంగం హైలైట్ సార్. ఇంతకుముందు ఎప్పుడు రాని వాడు వచ్చింది సార్, మరి మీరు రికలెక్ట్ చేసుకుని, నేనైతే రికలెక్ట్ చేసుకున్నాను. మా వాళ్ళు ఎవడని చెప్తే నేను కూడా ఆనందపడుతున్నాను, నాది ఆమోదపడు. మీరు యూ హ్యావ్ టోల్డ్ అబౌట్ సమత్వం మెనీ టైమ్స్. ఇప్పటికి ఎన్ని రోజులు అయిందో తెలియదు, నేను రికార్డ్ ఎదిగితే దొరుకుతుందేమో కానీ ఈ సమత్వం అనే మాట యూ నారేటెడ్ మెనీ టైమ్స్. వాట్ ఈజ్ మెంట్ బై సమత్వ అంటే కుక్కకి ఒకటి ఆహారం పిల్లికి ఆహారం అయితమా? మీరు ఎప్పుడు చెప్పలేదు ఇంతవరకు నా దృష్టిలో. సమత్వం అన్నారు, మమత్వం. ఈ మాట 100 సార్లు 1000 సార్లు చెప్పారు. మమత మనకు కావాల్సింది మమత కాదు సమత. స్వామి ఎలాగ ఇవన్నీ చెప్పారు కానీ వాట్ ఈజ్ మెంట్ సమత అంటే నాట్ ఈక్వలెంట్. ఈ రోజే వచ్చింది సార్ ఆ మాట, ఈ రోజే వచ్చింది మీ దగ్గర నుంచి నాకు తెలిసినంత. ఇంతకుముందు ఎప్పుడైనా చెప్పారంటే ఎవరన్నా విన్నవాడు చెప్పండి. అంటే లేదు, అంటే సమత్వం అంటే మీరు ఏం చెప్పారు సార్, ఒక దోమ ఉంది, దోమ నీడ్ ఫుడ్ అండ్ ఏనుగు నీడ్ ఫుడ్. దోమకు వచ్చేసి ఏనుగు వచ్చిన ఆహారం పెడతామా? నేను మొన్న ఎర్ర దోమని చూశాను సార్. నేనే ఆశ్చర్యం, అంటే దోమ ఎంత ఉంటుంది ఇట్ అంటే నీకడే కనపడుతుంది. ఆ దోమ ఏం చేసిందంటే సార్, నా మీద నేనేదో పనిలో ఉన్నా, నా పనిలో ఉంటే అది మంచిగా నా శరీరంలో రక్తం అంతా తాగేసి బాడీ బికమ్ ట్రాన్స్పరెంట్, షైనింగ్ లైక్ బ్లడ్. నేనే ఆశ్చర్యపోయినా, ఇదెక్కడ ఎర్రదోమరా అనుకుంటే అప్పుడు నాకు అర్థమైంది, ఆ శరీరంలో రక్తం తాగేటప్పుడు దాని లోపల పొట్టంతా కూడా ఎర్రగా కనపడుతుంది. సో సమత అంటే చిన్నపిల్లవాడికి ఆహారం ఒకటికి అందరు ఏజ్ని బట్టి ఆహారం ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తాం వాడికి. చిన్నప్పుడు పాలు తాగారు, ఇప్పుడు పాలు తాగమంటే ఎట తాగుతున్నాడు. సో సమత మీన్స్ నాట్ ఈక్వలెంట్. వాట్ దిస్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ది పాయింట్ ఈ రోజు మీరు చర్చించిన దాంట్లో. చాలా చాలా హైలైట్ పాయింట్ సార్ ఇది. ఎంతమంది తెలుసు సమత్వం అంటే ఏమనుకుంటాడు, వాడిని వీడికి ఒకటే రకం, ఇద్దరు ఈక్వల్ గా చూడాలి కనుక ఇప్పుడు వాడికి 5 సంవత్సరాల వాడికి వీడు 15 సంవత్సరాల వాడికి వీడికో ముద్ద పెట్టి వాడికో ముద్ద పెడితే అమ్మ ఆకలి అంటాడు. సమత్వం మీన్స్ నాట్ ఈక్వల్. వాటిలో ఉపాధుల్లో ఉన్న తేడా యూస్ అండర్స్టాండ్. రకరకాల ఉపాధులు ఇప్పుడు
49 55 మంది ఉన్నాం. 55 రకాలు ఉపాధులు చేసిన వాళ్ళు సార్. అవును. అంటే ఉంటే 4 ఇంజనీర్లు ఉండొచ్చు, 3 డాక్టర్లు ఉండొచ్చు, లేదా 2 సైంటిస్టులు ఉండొచ్చు, లేదా 2 టీచర్లు ఉండొచ్చు. సేమ్ ఉపాధి. ఆల్ డన్ డిఫరెంట్ రకరకాల ఉపాధులు. ఎంత ఉపాధిలో ఉన్న తేడా చూసినా ఉపాధులు భేదమైన ఉపాధులకు ఆధారమైన లోపల అంతర్గత తత్వం ఒకటని గుర్తించమని చెప్తాను. ఎగ్జాక్ట్లీ, అది సమత్వం. ఇప్పుడు యాక్చువల్గా సార్ స్వామి ఆ కాన్సెప్ట్ సత్యసాయి సేవ సంస్థ సార్. ఒకసారి గేటు బయట చెప్పులు పెట్టి వచ్చామంటే మనం ఒకసారి మందిరంలో వస్తే మనం అందరం ఈక్వల్ గా ఉండాలి సార్. వీడు బంట్రోతా, వీడు ప్యూనా, లేకపోతే అవునా, ఆ ఫీలింగ్స్ రాకూడదు సార్. ఒకసారి చెప్పులు కనుక బయట ఏదైతే మందిరంలో గేటు దాటి లోపల నేను మందిరంలోకి వచ్చామంటే యూ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ సార్. That's true. You have to see that samatva in our samiti. Yes. Am I right, sir? That's true. Yes. సమత్వం లోపించడం మూలంగానే సమాజంలో గొడవలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అద్భుతం. సాయిరామ్. బ్రహ్మర్షి శ్రీమాన్ శాస్త్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. అలాగే మా సోదరులు నిజంగా ఇటువంటి వేదికని పెట్టి చాలా అద్భుతం చేశారు సార్. ఎందుకంటే ఈరోజు మీరు చెప్పిందంతా కూడా నేను ఇది ఓపెన్గా చెప్తున్నాను సార్, గొప్ప కోసం చెప్పట్లేదు. నాకైతే ఏమాత్రము శరీర దృఢత్వం లేదు, కానీ మానసిక దృఢత్వం అయితే నిజంగా శరీర ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు కూడా అంత మానసిక దృఢత్వం ఉండదేమో. మీరు ఎవరు దీర్ఘతముడు 100 యజ్ఞాలు చేశారన్నారు కాదు సార్, మేము 4 సంవత్సరాల నుంచి యజ్ఞం చేస్తూనే ఉన్నాం. నేను మాత్రం నాకు తెలుస్తుంది సార్, నాకు శరీరం బాగా తెలియట్లేదు సార్. తర్వాత మీరు మధ్యమ, ఎందుకంటే ముందుగా నోరిపింది అందుకనే సార్. మధ్యమ నేను కొన్ని వివరంగా చెప్పకూడదు, ఎందుకంటే మీరంతా పెద్ద వాళ్ళు. నేను ఆ మాట ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే 100 యజ్ఞాలు నేను ఎందుకు నోట్ చేసుకున్నాను, 3 సార్లు టిక్కు పెట్టినా 100 యజ్ఞాల మాట నా డైరీలో సార్. స్టార్టెడ్ 54వ డైరీ. ఇందులో ఇప్పుడు ఇంపార్టెంట్ నేను చెప్పదలుతూ హైలైట్ చేసుకుంటారు సార్. ఇప్పుడు 100 యజ్ఞాలు ఇప్పుడు చెప్పింది మోర్ దాన్ 100 యజ్ఞాలు. ఆ మహనీయుడు ఎవరో కాదు సార్. షీ డూయింగ్ మోర్ దాన్ సో మెనీ యజ్ఞాస్ ఇప్పటికి 4 సంవత్సరాలు కాబట్టి నాకు తెలుసు. అందులో ముఖ్యంగా ఇక్కడ మరీ యజ్ఞాలు చేసుకుంటాను, పతియాత్రకి వెళ్తున్నాను, స్వామిని చూస్తున్నాను, మీలాంటి ప్రవచనాలు వింటున్నాను. ఇంకా ఒకటి కాదు సార్, వీళ్ళంతా కూడా ఇంకా బిజీగా ఉండి ఏమైనా మానేస్తారేమో, కానీ నేను ప్రతి క్షణము కూడా యజ్ఞమే. అందులో ఈ యాహం సచిపోదకాలకు వచ్చిన తర్వాత ప్రతి క్షణము నాకు యజ్ఞమే సార్, యజ్ఞమే మానసికంగా. నేను అగరత్తి వెలిగించడం, పూజ లేదు, ఏమీ లేదు సార్, కానీ ప్రతిరోజు సార్ 4 years కరోనా నుంచి. కానీ విభూది సార్, నన్ను విభూది వాసన, విభూది మహిమతోటి ఫస్ట్ ఇక్కడి నుంచి నాకు విభూది వచ్చింది, ఏఎస్పీ నుంచి. విభూది మహిమే నన్ను ఇలా తీసుకొస్తుంది. తర్వాత మీలాంటి వాళ్ళ ప్రవచనాలు అయితే నేను రాయలేదు సార్. నిజంగా మైండ్ తోటి మీరు చెప్పిందంతా కూడా నేను గ్రహించే స్థితి నాకు స్వామి ఇచ్చారు వేదిక ద్వారా. తర్వాత మీరు ఒకటి చెప్పారు సార్, కౌంతేయ మధ్యముడు, పాండవ మధ్యముడు. పాండవులు 5 కాబట్టి అర్జునుడు మధ్యముడు, కౌంతేయులు 6 కాబట్టి భీముడు మధ్యముడు. ముగ్గురు కాబట్టి మధ్యముడు. మరి అలా కాకుండా కూడా మనం ఆలోచించిన కర్ణుడితో కూడా చేసినా కూడా మధ్యముడు అయ్యాడు కదా సార్. తర్వాత అస్తమానం మనం ఒక వాడు వాడతాం, అమాయకుడు అని. అమ్మో, అలా వాడకూడదని వాళ్ళు తెలిసింది సార్. ఒక భగవంతుడు మాత్రమే అమాయకుడు, మాయలేని వాడు. అమాయకుడు అనాథుడు కూడా ఆయనే. అనాథుడు ఆయనే, అమాయకుడు అనే సెంటిమెంట్ అమాయకుడు, అంతే తప్ప మేము ఎవరు అమాయకులు కదా. అమాయకులు ఎవరు లేరు అనుకుంటాను నేను అసలు. మన బొమ్మను వాడేస్తాం ఎప్పుడైతే అప్పుడు ఆయనలో కలిసిపోతాం. తర్వాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావడం కాదు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు. మరి చీటికి మాటికి భగవంతుడు పిలిస్తే వచ్చాడు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు. నిజంగా చిన్న చిన్న మాటలు ఎన్ని సూక్ష్మాలు ఉన్నాయి సార్.
ఇందాక సమత్వం అంటే ఈ సమత్వం అంటే ఇందాక చెప్పినట్టుగా సోదరు చెప్పినట్టుగా అందరూ సమానం కాదు, ఈక్వల్ అప్రోచ్, స్టేబుల్ మైండ్ ఉండాలి, చరించే మైండ్. చెట్టుకి మరి పువ్వు బలంగా పూస్తేనే కదా కాయ బలంగా ఉంటుంది, లేకపోతే రాలిపోతుంది, పువ్వే రాలిపోతుంది. కాబట్టి మనకి మీరు ఇందులో చతుర్వేద పురుషార్థాలు చెప్పారు, ఆశ్రమాలు చెప్పారు, ఎన్నో నేరేట్ చేశారు. అయితే ఇక్కడ బాల్యం మధ్యమ అది అని తెలియజేస్తూ ఈ బాల్యంలోనే నేర్చుకుని ఆ యవ్వనం వచ్చి టీనేజ్లో అంతా పాడైపోతున్నారు కదా సార్. ఆ మధ్యమ స్థితిలో అంటే యవనంలో ఆ స్థితిలో దాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే నిజంగా, అందుకే స్వామి బాల వికాస్ పెట్టారు సార్. తర్వాత 10 మంది బ్రహ్మలు ఉంటే ఏమిటి, 100 మంది బ్రహ్మలు ఉంటే ఏంటి, నీ పని నువ్వు చేసుకో. తర్వాత చేతి వేళ్ల గురించి చెప్పారు. అసలు చేతి వేళ్లే చూడండి మరి, ఆ మధ్య వేలకి, ఆ చిటికిన వేలకి, ఆ దైవత్వానికి, ఆ బుధుడు దానికి చాలా చెప్పారు సార్. నాకు చాలా 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 నాకు ఇవాళ ఇందులో కష్టమైన పదాలు కూడా లేవు సార్. ఇవాళ అది మంచి చిన్న మాటలు హోమియోపతి పిలుసులో ఉన్నాయి సార్. బాగుంది. రాముడు రావణాసురుడు, మరి దాన్ని మీరు యోగ వాసిష్టం, రాముడు ప్రశ్న చాలా చెప్పారు సార్. మీకు మా మనసుని ఇంకా దృఢం చేస్తున్నారు సార్ ఆధ్యాత్మికంగా. మరి ఇటువంటి అద్భుతమైన యజ్ఞాలు మా చేత చేస్తున్నటువంటి మా సోదరులకి మీ ద్వారా మీరు మాకు రుద్రం మీద ఎంత విశిష్టంగా తెలియజేస్తున్నటువంటి మీకు మన ఏఎస్పి కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక నమస్కారములు. మీ సార్ సాయిరామ్. మేము నిన్న ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాం సార్. అన్నప్పుడే అన్నాను నిన్న, ఎందుకంటే నిన్న గీత పారాయణ చేసిన ఓం నమో భగవతే వాసుదేవాయ అన్నాను. ఇవాళ ఓం నమో భగవతే రుద్రాయ అన్నాను. రుద్రుడన్నా వాసుదేవుడన్నా ఆ మాట చెప్పిన మా వాళ్ళకి. నిన్నటి రోజున ఓం నమో భగవతే రుద్రాయ అని అనుకోండి, వీడెవరు అనుకుంటారు నన్ను చూసి. భగవద్గీత సత్సంగం మొదలైతే ఓం నమో భగవతే రుద్రాయ అంటే సార్ గొప్పతనం చూస్తారా సార్? గీత అని రుద్రం కూడా యుద్ధ భూమిలో చెప్పిన సంఘటనలు సార్. ఎంత అద్భుతం సార్. రెండు కూడా ప్రామాణికం. రుద్రము రెండు కూడా సమాజానికి కూడా విశ్వానికి ప్రామాణిక గ్రంథాలు సార్. రుద్రం కావచ్చు, భగవద్గీత, బట్ బోత్ ఆర్ narrated in the war period. Exactly, as per the situation it was narrated. చిన్న మాట సార్. మీరు మనకి గృహస్థాశ్రమం చాలా గొప్ప సార్. బాల్యానికి సన్యాసికి కూడా గృహస్థ కావాలి ఆధారం. ఈ రెండిటికి విశ్వానికి ఆధారం గృహస్థాశ్రమం. అదే సంసార ధర్మపరంగా సాగితే అంతకన్నా గొప్పది లేదు. ఈ రోజు నాకు చిన్న డౌట్ వచ్చింది కదా, ఆ డౌట్ ముగ్గురు నేను కల్లో కనబడ్డారు అని చెప్పిన తర్వాత ఆధారం అది అయింది. సత్సంగం ఆ రూపంలో దానికి సమాధానాలుగా నాకు చాలా విషయాలు తెలిసాయి. గురువుగారు స్వామికి ఈక్వలెంట్ గా నేను మొదటి నుంచి ఉన్నారు, ఇప్పుడు నాకు ఈ రోజు మీరు దృఢపరిచారు. ఈక్వలెంట్కే తేడా కానిసి గురుగారు కూడా అన్ని స్వామి కార్యక్రమాలు ఎప్పుడు చూసినా స్వామి స్వామి అనుకొని మా అందరి చేత చేయిస్తూ, ఆయన స్వామిని తలుస్తూ, స్వామిని తాలూకు ప్రవచనాలు చెప్తూ, స్వామిని ఆధారం చేసుకుని ఈ సంస్థ నడిపిస్తున్నారు. ఇటువంటి విషయంలోని నేను కూడా అతనికి స్వామికి ఈక్వలెంట్ గానే భావిస్తున్నాను. ఆ భావన నాకు ఈరోజు మీరు దృఢపరిచారు. అది మేము చాలా కృతజ్ఞులమి. చాలా ధన్యవాదాలు మీకు. ఈరోజు నాకు ఇంకొక ప్రశ్న ఉంది గురువు గారు, శాస్త్రి గారు. అది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి కలియుగ వెంకటేశ్వర దానికి చాలా మంది అర్చకులు ఉంటారు, గొప్ప గొప్ప వారు ఉంటారు. వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని అర్చకత్వం అక్కడ పొందారు, లేకపోతే సేవా భాగ్యాన్ని పొందారు. సాక్షాత్తు పరమేశ్వర స్వామి దగ్గరే పొందిన తర్వాత కొంతకాలానికి అక్కడ చేసి 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 అలసిపోయో, లేకపోతే అనేక కారణాల వల్ల ఎక్కడికక్కడో, లేకపోతే మనకి కారణాలు మనకు తెలియవు అనుకోండి, ఏ కారణాల వల్ల ఎక్కడో అక్కడి నుంచి తప్పుకొని ఏ ద్వారకా తిరుమలలో ఎక్కడికో వచ్చి అక్కడ అనేక రకాల గుర్తింపులు పొంది స్వామి తాలూకా అక్కడ అర్చకులు కదా అని ఇక్కడ అనేక రకాల గుర్తింపులు పొందుతూ జీవనం గడుపుతున్నారు. అటువంటి విషయాల్లో అటువంటి విశ్వామిత్రుడు ఏదో మధ్యలో తీసుకొచ్చి ఇప్పుడు త్రిశంక స్వర్గం నేను చూపించినట్టు మనం భావించాలా? ఈ స్వర్గము ఆ స్వర్గము ఒకటేని అనుకోవాలా? లేకపోతే ఆ స్వర్గంలో పొందిన సేవలకన్నిటికీ ముక్తి ఈ స్వర్గంలో ఉన్నప్పుడు వస్తుందా? దీన్ని రెండు రకాలుగా మనం అన్వయం చేసుకుని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి,
వెనక జన్మల కర్మపరంగా కొన్ని స్థితుల్లో కొన్ని వృత్తుల్లో మనం పెడతారు. ఆ వృత్తుల్లో పరిణితి పొందేదానికి ఈ వృత్తుల్ని ఆధారంగా చేసుకుని ప్రవృత్తి వైపు పోయే మార్గంలో మనం పోగలిగేదానికి అవకాశం కలిగించటం. ఈ అవకాశాన్ని కొన్ని సందర్భాల్లో మనం సద్వినియోగం చేసుకోగలుగుతాము, కొన్ని సందర్భాల్లో చేసుకోలేకపోతాము. ఈ చేసుకోలేకపోతున్నప్పుడు మళ్ళీ కొంచెం మనకి కొంచెం మళ్ళీ ఒక జలకిచ్చినట్టుగా నీ జాగ్రత్త, నువ్వు ఈ పని చేస్తున్నావు అని మార్పు చేసేదానికి సందర్భానుసారంగా భగవంతుడు మార్పులు చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక సపోజ్ పూజారే ఉన్నారు, పూజారిగా వచ్చిన సర్వకాల, ఇప్పుడు సపోజ్ ఎంతో మంది పూజారులు ఉన్నారు. రామకృష్ణ పరమహంస కూడా పూజారే. రామకృష్ణ పరమహంస పూజారిత్వాన్ని, మిగతా వాళ్ళ పూజారిత్వాన్ని, వీళ్ళ గొప్ప పేర్లు ప్రతిష్టలు వగైరా వీటిని ఆ తేడా ఒకసారి చూడండి. అంటే మనని మనం ఇప్పుడు వృత్తి ప్రవృత్తి పరంగా కొన్ని వృత్తుల్లో వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ వృత్తి లేదు, డాక్టర్ వృత్తి, ఈ వృత్తుల్లో వాళ్ళకి తెలియకుండానే సమాజానికి ఎక్కువ సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు వాళ్ళ వృత్తిలోనే పెట్టేశాడు. ఆ వృత్తుల్ని ప్రవృత్తిగా మార్చుకోగలుగుతున్నామా, ఆ ధ్యేయాన్ని సంపూర్ణంగా చేసుకునేదానికి పూర్తిగా దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా? చేసుకునేటట్టయితే నెక్స్ట్ మేట్ ఎక్కడికి పోవాలి, అక్కడ చేసుకోలేకపోతున్నప్పుడు వాడికి మళ్ళీ ఎట్లా స్పృహ కలిగించాలి? సో పరంగా వీళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనలు మనకు ఉంటూ ఉంటాయి. మీరు ఈ మాట అన్నారు కాబట్టి పురోహితులు దీని సంగతి వచ్చింది కాబట్టి ఒక జరిగిన సంఘటన చెప్తాను మీకు. ఈయన రామానుజ వారి టైంలో జరిగిన సంఘటన. ఒక పూజారి ఉండేవాడు. ఆ పూజారి చాలా నిష్ఠాగరిష్టంగా, చాలా భక్తి శ్రద్ధలతో భగవంతుడికి సేవ చేయటం, నృసింహస్వామికి చేయటం. సో ఆ పూజ చేస్తున్నప్పుడు దానికి తగ్గట్టుగానే ఆ భగవంతుడు కూడా, ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏమిటా అంటే, ఈయన పాట పాడుతుంటే ఆయన డాన్స్ చేసేవాడు, భగవంతుడు డాన్స్ చేసేవాడు. ఆ మాదిరిగా వాళ్ళు ఆనందిస్తూ ఉండేవాడు. ఈ ఆనందిస్తున్నప్పుడు ఈయన పేరు, ప్రఖ్యాతి, గౌరవం, ప్రతిష్ట ఇవన్నీ చాలా వాడవాడలా పోవటం. ఈయన స్థితి ఏమిటంటే అందరికీ కూడా ఒక మార్గదర్శకుడు ఆ స్టేజ్కి వచ్చేస్తాడు. సో వాళ్ళ బాధలు, వాళ్ళ ఇబ్బందులు ఏదైనా చెప్పుకోవటం, ఆ చెప్పుకున్నదాన్ని ఈయన సాక్షాత్తు ఈయనకి చెప్పిన మాట ఈయన మళ్ళీ నరసింహస్వామికి నివేదించడం, ఆయన చెప్పిన సూచన మళ్ళీ ఈయన వాళ్ళకి చెప్పటం. ఇట్లా ఒక ఈ వయా మీడియా ఈ బికమ్స్ ఏ టూల్ టు కమ్యూనికేట్ దేర్ టు భగవంతుడు. ఇవన్నీ ఆ మాదిరి వస్తుంది. అరే చాలా గొప్ప స్థితికి వచ్చిన వాడు మళ్ళీ ఈయన వీటిలో పడిపోతున్నాడే అనే భావన కలిగిన రామానుజుల వారు, ఆ ముగ్గురు ఆచార్యులు మహానుభావులు, శంకరాచార్యులు కానీ, రామానుజాచార్యులు కానీ, మధ్వాచార్యులు కానీ, వాళ్ళు సాక్షాత్తు భగవత్ స్వరూపులు. సమాజానికి ఏనాడు ద్వైతం అవసరమైందో ద్వైతాన్ని చెప్పాడు. అద్వైతం అర్థం కాని స్థితిలో విశిష్ట అద్వైతం ఆయన చెప్పాడు. ఉన్నది ఒకే ఒకటి, దాన్ని అర్థం చేసుకునే స్థితిని బట్టి ఆ స్థితి పొందితే అద్వైతం, లేకపోతే ద్వైతంలో స్థిరం కాండి అని చెప్పేదానికి మిగతా ఆచార్యులు ఇద్దరు కూడా వచ్చారు. సో ఈ రామానుజాచార్యుల వారికి ఆయన మీద కరుణ కలిగి ఆయన ఈ పూజారి దగ్గరికి పోయి, మామూలుగా సాధారణ వ్యక్తిగా పోయి ఒక ప్రశ్న వేస్తాడు. స్వామి, నా విన్నపాన్ని మీరు ఒకసారి స్వామికి కాస్త వినవించాలి. ఏమిటా విన్నపం? నాకు ముక్తి కలుగుతుందా లేదా? సరే, ఈయన ఏం చేస్తాడు, స్వామికి విన్నవిస్తాడు. విన్నవిస్తే ఆయన అంటాడు, అతనికే కాదు, రామానుజుడు ఎవరికి తెలుసుకున్నాడో వాళ్ళకు కూడా ముక్తి. అంటే భగవత్తుల్యుడు ఆయన సంకల్పం నా సంకల్పం వేయలేదు అంటే, ఏ శివ సంకల్పం వస్తు అన్న విధానంగా ఎవడైతే జీవిస్తాడో వాళ్ళంతా ఈక్వలెంట్ అన్న పద్ధతిలో. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పూజారికి ఆయన జరుగుతున్న ఈ లౌకికమైన వాటి మీద నుంచి పోయి భగవంతుడి మీద దృష్టి కలిగించాలని అసలు ధ్యేయం.
స్వామి ఇంకొక చిన్న ప్రశ్న, ఇది ఆయన వచ్చి చెప్తాడు, చాలా సంతోషం, ఇట్లాంటి మీరు మీకే కాదు మీరు ఎవరికి ముక్తి అనుకుంటారో వాళ్ళకు కూడా ముక్తి దొరుకుతుంది అనే మాట స్వామి చెప్పారు అని చెప్తాడు. స్వామి ఇంకొక ప్రశ్న అని అడుగుతాడు ఆయన, ఏమిటది అని. మీకు ముక్తి కలుగుతుందా ఎప్పుడు నాకు అనుకున్నారు, అదేంటి నాకు కలకపోవడం ఏమిటి, దానికి సందేహం ఏమిటి, స్వామిని అడగండి. సరే మర్నాడు కలిగినప్పుడు అడుగుతాడు స్వామి అని చెప్పి, అదేమిటి నువ్వు పాట పాడావు, నేను డ్యాన్స్ చేశాను, దానికి చెల్లు అయిపోయింది కదా, ముక్తి ఏమిటి అంట. అప్పుడు ఈయనకి తెలియలేదు, ముక్తి అన్నప్పుడు ఈ ముక్తి అనేది ఒక స్థితి కాదు, విశ్వం అంతా ఒకే ఒక పరబ్రహ్మ అన్న తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నటువంటి స్థితే ముక్తి తప్ప నీనా అనే తేడా రెండు మనకు కలుగుతున్నంత కాలం మనం ఆ ముక్తం అంటే ఏమిటి, శరీర భావన లేకుండా పోవటం, సంపూర్ణంగా శరీర భావన ముక్తం కావటమే ముక్తి తప్ప అదంటూ సపరేట్గా ఒక స్థితి లేదు. అంటే ఇప్పుడు ధర్మ అర్థ కామ మోక్ష అనే 4 పురుషార్థాలు మనం చెప్పినా పురుషార్థాలు 3 నాయన అని మాట కూడా ఒక మాట చెప్తూ ఉంటారు. ఏమిటి పురుషార్థాలు 4 అన్నారు, మళ్ళీ 3 ఏమిటంటే ధర్మ అర్థ కామ 3 మాత్రమే పురుషార్థత్రయం. ఈ మోక్షం అనేది అది పురుషార్థం కాదు, అది మానవుడి యొక్క సహజ స్థితి. సహజ స్థితి నుంచి దాటి మనం బయటకు వచ్చాం కాబట్టి ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ మార్గంలో అర్ధకామాల్ని పొందుతూ నీ సహజ స్థితికి నువ్వు పోవటమే తప్ప మోక్షం అనేది సపరేట్గా చచ్చిపోయిన తర్వాత పొందేది కాదు. బతుకుండంగా పొందటం అనే దానికి అది ఒక సహజమైనటువంటి స్థితి. ఆ సహజ స్థితికి మార్గం ఏమిటంటే ధర్మం. ధర్మంతో అర్ధకామాల్ని అనుష్ఠానం చేసిన వాడు పొందే సహజ సమాన స్థితినే మోక్షం అనాలి. వాడికి మోహక్షయం అయిపోయి ఉంటుంది కాబట్టి ఏ రకమైన మోహాలు ఉండవు. అంటే ఇప్పుడు అదే పూజారి అనే మాటని అన్వయం చేసుకోవటంలో పూజ అరి అంటే శత్రువు ఆపరంగా అన్వయం చేసుకుంటే మన భగవంతుడు మనకిచ్చిన వనరుల్ని సక్రమంగా మనం వినియోగించుకోలేకపోవటం మూలంగా అవి మనకి ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కొంతమంది ఎట్లాంటి మాటలు మనం వింటున్నాం అంటే శివుడు వేరు విష్ణుమూర్తి వేరు అనే మాటలు చెప్తున్న ఆచార స్థానంలో ఉన్న వ్యక్తులను కూడా మధ్య మధ్యలో మనం చూస్తూ ఉంటాం. అది ఒక రకమైనటువంటి చిత్త వికారం అనుకోవచ్చు. అంటే ఆ పరిణితి లేక నోటం పెడితే ఎక్కువ తక్కువ అనే మాటలు భగవంతుడి పరంగా సమాజంలో ఉన్నటువంటి క్రిమికీటకాదుల్లో కూడా సమానత్వం చూడమని భగవంతుడి వాక్యం వేసేటైతే భగవంతుడి యొక్క రూపాల్లోనే ఒక రూపం ఎక్కువ ఒక రూపం తక్కువ, ఒకటి గొప్ప ఒకటి తక్కువ అనే స్థితి, అంటే మానవత్వ లక్షణాల్ని భగవంతుడి మీద ఆరోపింపజేయటం. ఒకటో మంత్రం చెప్పుకున్నప్పుడు ఒక మాట చెప్పాను, అద్దంలో కోపంగా ఉన్నవాడు అద్దంలో చూసుకుని భగవంతుడికి నా మీద కోపం వచ్చింది అనే భావన కలిగినట్టుగా నిజంగా అద్దంలో తను చూసుకుని అద్దానికి కోపం ఉందా? సో కోపంగా ఉన్న వ్యక్తి కనపడటానికి కారణం ఏమిటి? తనలో ఉన్న కోపమే అద్దంలో రిఫ్లెక్ట్ కావటం తప్ప భగవంతుడికి ప్రత్యేకమైనటువంటి ఏ రకమైన ఇవన్నీ ఈ ద్వంద్వ భావాలు కానీ రాగద్వేషాలు కానీ ఉండవు. కాబట్టి మనలో ఉన్నదాన్ని భగవంతుడి మీదకి ఆపాదించటం అనే ఒక ప్రక్రియ తెలియకుండా జరుగుతూ ఉంటుంది. ఇది సొసైటీలో చూస్తూ ఉంటాం. ఈ 2 బ్యాక్గ్రౌండ్లు మనసులో పెట్టుకుని ఆ జరిగినటువంటి చర్యల్ని, ఆ కర్మల్ని, అంటే ఆ స్థితులని మనం అన్వయించుకోవాల్సి ఉంటుంది. సాయిరామండి శాస్త్రి గారు, మల్లగారి దంపతులకు నమస్కారాలు. మీరు చెప్తూ ఉంటే వింటూ ఉండాలని అనిపిస్తున్నది. మొట్టమొదటి ఇప్పుడు చెప్పిన వాక్యాలు భగవంతుడికి భక్తుడికి, ఆ భక్తుడు పాట పాడాడు, భగవంతుడు డాన్స్ వేస్తూ ఉన్నాడు, అంతవరకే వాడికి ముక్తి. అంతే. నువ్వు పాట పాడావు, నేను డాన్స్ చేస్తున్నా, ఇంకా మళ్ళీ ముక్తి మోక్షం ఏమున్నాయి? ఇవి ద్వంద్వాలు కాదు, అంతా ఒకటే. ఇంకా మళ్ళీ నువ్వు అడిగేదేంది, నేను చెప్పేదేందని భగవంతుడి ఉద్దేశం అని అనుకుంటున్నాను నేను. అంతా అవి ద్వంద్వాలు కాదు, అంతా ఒకటేను అని నేను అనుకుంటున్నాను. ఒకటి అమాయకత్వం అన్నారు, ద్వంద్వాలు కాదు, అది ఏకత్వమే, అద్వైతమే. ఈ ఒకటి
మీరు అన్నారు అమాయకుడు అనే దానికి చాలా నిర్వచనం చెప్పారు. కానీ ఒకటి చుట్టూ ఉంటే వాడు బెదలకుండా ఉంటాడు. వాడు అమాయకుడు అని వీడు అనుకుంటూ ఉంటాడు. వాడు చేతగాని వాడని అమాయకుడని మనం ఎన్నన్నా వాడేమి వాళ్ళు ఏ అర్థం ఏం లేదు, వాడు ఒక అమాయకుడు అంటుంటారు. కానీ అది భగత్ తత్వం అని ఎదుటి వాడికి తెలియదు. వాడు అమాయకత్వం ఏం తెలియని వాడు, చేతగాని వాడు అని వాడిని నిర్లక్ష్యం చేస్తుంటారు మనుష్యులు. వాడిలో కూడా భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాడు ఆ విధంగా ప్రవర్తిస్తుంటాడని వీడికి తెలియదు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. అది చాలా బాగుంది. జ్యేష్ఠ, మధ్య, కనిష్ట, కల్పన అని 4 రకాలు చెప్పారు. 4 దిక్కులు, 4 మూలలు అన్ని దానికి చాలా ఉన్నాయి. 4 అనేది దానికి ఈ 4 అనేది బాల్య, యవ్వన, కౌమార, వృద్ధాప్యం, వార్ధక్యం ఇది కూడా ఉంది. సాధారణంగా ధర్మ మార్గంలో పరంగా చిన్న వయసులోనే వాడు తెలుసుకోవాల్సినవి చాలా ఉంటుంది. ఇంకోటి బాల్య, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రం, ఇది 4. ఈ 4 సన్యాసం. దీనికి బాల్యము, బ్రహ్మచర్యం అనేది గృహస్థుడు వాళ్ళని పోషించాల్సిన బాధ్యత వాడికి ఉన్నది. వాళ్ళను పోషించి వాళ్ళని జ్ఞానవంతుడు చేసిన తర్వాత ఈ గృహస్థుడు మనస్సుతో సన్యసించాలి. మానసికంగా ఉరికినే కాషాయ వస్త్రాలతో కాదు అని సంసారాల్లో ఉంటూ సన్యసించాలి. ధర్మ మార్గంతో ఉంటే ఆ సన్యాసము అనే ఒక ఇది వాటంతట అదే వస్తుంది. ధర్మ ఆచరణ వల్ల, పాటించడం వల్ల ఈ సన్యాసం అనేది మానసికంగా వస్తుంది అన్నారు. ఈ బాలుడు అనేవాడు ఉన్మత్తుడు, స్థిరత్వం లేనివాడు, జ్ఞానం లేనివాడు. కానీ ఇవన్నీ ఉన్నవాడు జ్ఞాని అన్నారు. ఈ అక్షరాలు అన్ని అవి ఉన్నవాడు అజ్ఞాని, ఇవి ఉన్నవాడు జ్ఞాని అన్నారు. ఈ లహరి అనే శిష్యుడు వాటిని గురించి చెప్పాడు. అతనికి పూర్వజన సంస్కారం వల్ల అతను బాగా ఒక గురువు గారి దగ్గరకు వచ్చాడు. కానీ ఆ పూర్వజన్మల్లో కొంచెంగా ఆ కోరిక వల్ల అవన్నీ భవనాలు అవన్నీ వచ్చాయి. అవన్నీ శిష్యులతో చెప్పాడు, నాకున్న ఇన్ని తీసుకొచ్చాడు. కానీ ఆ గురువు గారిని అడిగాడు. గురువు గారు అన్నాడు, నువ్వు ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు రాను, ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను వస్తాను. ఈ వాక్యం చాలా బాగుంది. ఈ వారము అవసరమైతేనే మనము ఎవరినైనా మనము సహాయం అడగాలి, ఎప్పుడు పడితే అప్పుడు అడగకూడదు అనే ఒక విషయం కూడా నేను అన్నాను. పైకి వేషధారణలో ప్రదర్శించే వారు మేడం అమ్మగారు ఒక నిమిషం సార్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఏమి ఇచ్చాడు? నీకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా అన్నాడు. కానీ ఎప్పుడు పడితే అప్పుడు పిలుస్తాడు అనుకోలేదు. ఏం సార్? ఎందుకంటే ఇప్పుడు స్వామి ఉన్నారు సార్, నేను పిలిస్తే వస్తాడు. వాడెవడో ఇద్దరికి నేను స్వామి నమ్మము అంటే, ఇప్పుడు నేను చూడండి, నేను స్వామిని పిలిస్తే వస్తారా అంటే ఆయన రాడు. ఏమైంది? ఇప్పుడు నీకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాను ఫస్ట్ నుంచి మంచిగా పాజిటివ్గానే ఇచ్చాడు. వీడు ఏం చేశాడు? వాడెవడో ఇద్దరు నమ్మపోయేటప్పటికి వాళ్ళు నమ్మించడానికి తలుపులు మూసేసి పిలిచాడు. వీడు ఎట్లే పిలుస్తుంటాడు ఎవ్రీ టైం. ఎవడు పడితే వాడు వాడెవడో నమ్మించడానికి నన్ను పిలుస్తుంటాడు. సో దట్స్ వై నువ్వు పిలిచినప్పుడు కాదు నీకు అవసరం అంటే నౌ హి చేంజ్ ది కాన్సెప్ట్ అనమాట. తర్వాత అవసరం వచ్చినప్పుడు వచ్చాడు. అది ఆ లహరికి ఆ శిష్యులు చెప్పారు, ఎవరో ఒక దొంగ సన్యాసి ఉన్నారు. వచ్చి చూశాడు ఆ లహరి. తన గురువు గారే అక్కడ కాళ్ళు పుసుకుతున్నాడు. అక్కడ అప్పుడు జ్ఞానం తన గురువే అక్కడిని కాళ్ళు పిసుకుతున్నాడు. అది ఎంత గొప్పవాడు అయి ఉండాలి అది అనుకొని జ్ఞానం అయింది. ఆయన గొప్పవాడు కాదు. అక్కడ పాయింట్ ఏంటంటే ఆయన గొప్పవాడు కొద్దివాడు అనే దృష్టి నువ్వు పెట్టుకోమోక, అందరిలో ఉన్నటువంటి ఆత్మనే నువ్వు చూడు అని లహరి మహాశయకి గురువు గారి మెసేజ్. అది ఆ మెసేజ్. సపోజ్ మనకి తెలియకుండానే అవతల వాళ్ళలో ఉన్న చెడు మాత్రమే మనం చూస్తే మనకి తెలియకుండానే చెడుని మనం అట్రాక్ట్ చేస్తాం. యద్భావం తద్భవతి కదా. అదే వాడు దొంగ సన్యాసి, వీడు దొంగ అంటే ఆ దొంగతనం మీద మన దృష్టి పోయేటట్టయితే మనకి అది అంటుకుంటుంది. జాగ్రత్త. ఆ మెసేజ్ ఇప్పుడు లహరి మహాశయకి అవసరం కాబట్టి
లహర్ మహాశయ పిలవకపోయినా వచ్చి ఆయనకి ఇవ్వాల్సిన జ్ఞానం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయినారు. అది ఆయనకి ఇవ్వాల్సిన జ్ఞానం కోసంగా ఆ విధంగా ఆయన కళ్ళారా చూశాడు. తర్వాత జ్ఞానవంతుడైనాడు. ద్వంద్వాలను కూడా సమానంగా చూడాలి, కానీ ఈ విధంగా ద్వంద్వాలను ప్రభావం మనసు మీద ఉండకూడదు. ద్వంద్వాలనే సమానంగానే చూడాలి. మీరు అన్నట్టు ఏనుగా చిన్న చిన్న దోమనో ఏదనో దాన్ని అన్నీ మనం సమానంగానే చూడాలి. దాని విలువ దాని సమానంగానే చూడాలి. కానీ మన మనసును ద్వంద్వాల మీదకి పోకూడదు, సమానంగా చూడాలి అన్నారు. ఈ మాయ లేనివాడు అమాయకుడు అన్నారు. ఆ మాట బాగుంది. మాయ అనేది ఉండదు అమాయకుడికి. వాడికి ఏమి కల్మషం అనేది ఉండదు ఆ అమాయకుడికి. ఆ మాట కూడా చాలా బాగుంది. ఈ విధంగా ఈ పాండవులలో ఇది పాండవులు అర్జునుడు దాని గురించి చెప్పారు. వాళ్ళు నిజంగా చాలా బలవంతులు. అసలు ఆ సభనంతా కూడా వాళ్ళంతానో ఒక దాంట్లోనో సర్వనాశనం చేయగలరు. కానీ ఆ ధర్మరాజు యొక్క ధర్మం గురించి వాళ్ళ యొక్క బలాన్ని కూడా అణుచుకొని ఆ ధర్మదుడు చెప్పిన మాట విని వాళ్ళు అక్కడ సభలో ఉన్నారు. ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్పొచ్చన్నారు. ఈ రాముడు రావణాసురుడు అది కూడా చెప్పాడు. రాముడు క్షత్రియుడు, కానీ రావణాసురుడుకున్న విద్యలు కూడా రాముడికి లేవు, కళలు అవి ఏవీ లేవు. కానీ ఈయన దగ్గర ధర్మం ఉంది, ఆయన దగ్గర అధర్మం ఉంది. కానీ ఆ రెండింటికి తగిన 16 చిన్న వయసే రాముడికి. కానీ రావణాసురుడు ఎంతో గొప్పవాడు, కానీ ఆ ధర్మం అనేది లేకపోయాడు. ఆ విధంగా జరిగింది అన్నారు. ఈ బ్రహ్మల గురించి చెప్పాడు. 10 మంది బ్రహ్మలు. ఎంతమంది బ్రహ్మలు ఉంటే ఏమన్నాడు ఆ భగవంతుడు, నీ యొక్క పని నువ్వు యొక్క చేయాల్సిన ఇది నువ్వు నిర్వర్తించుకో. 10 మంది బ్రహ్మలతో నీకు పని లేదు, నీ పని నువ్వు చేస్తున్నావా అని అసలు బ్రహ్మకు భగవంతుడు చెప్పాడు. ఆ విషయం కూడా చాలా బాగుంది. ఈ విషయాలు ధర్మరాజు యక్ష ప్రశ్నలప్పుడు ధర్మరాజుకు చెప్పిన సరైన సమాధానానికి ముందు నకులుడిని అడిగాడు. ఎందుకు? కుంతిపుత్రులో నేనున్నాను, మాతృపుత్రులో నకులుడు ఉండాలని, అది ఎంత ధర్మంగా ఉంది అని చెప్పి ఆ యక్షుడు అందరినీ బతికిచ్చాడు అని అన్నారు. ఈ విధమైన విషయాలు చాలా బాగున్నాయి. ఇటువంటి వినడం మా అదృష్టము. మళ్ళీ ఇంకా తర్వాత దానికి ద్వంద్వాలతో కనబడుతుంది. ఈ ప్రపంచం అంతా ద్వంద్వాలతో కనబడుతుంది. కానీ ఈ ద్వంద్వాల మీదకి మన మనసు పోకుండా మనం జాగ్రత్త పడాలి అని లాస్ట్ లో చెప్పారు. మన మార్గంలో మనం ఉంటూ ఆ స్వామి వారికి బిల్వధనాలకు నేను అర్పిస్తున్నాను. సాయిరామ్ అండి. సాయిరామ్. సాయిరామ్ అండి. గురువు గారికి, శాస్త్రి గారికి పాదాభివందనములు. స్వామి చెప్పినటువంటి మాట, కొత్త వస్త్రమునకు అద్దకము చక్కగా పట్టినట్లుగా బాల్యంలోనే సద్గుణాలు రావాలి. ఇక్కడ అపగల్బాయచ అంటే అపరిపక్వత నుంచి పరిపక్వతకు మారడం అంటే బాల్యం నుంచి మనం స్థాయిలో వచ్చేటప్పుడు మనం ఈ సచ్ఛీలత అనేది అంటాలి. కనుక దానికి అంత ప్రాధాన్యత ఇస్తూ 1వ తరగతి నుంచే పుట్టపర్తిలో పిల్లలందరినీ, అంత చిన్న పిల్లల్ని కూడా చేర్చుకొని వాళ్ళ హాస్టల్లో పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు లేనిపోయినా కానీ వాళ్ళు బెంగపడకుండా ఉండేటట్లే అక్కడ పోషిస్తున్నారు చక్కగా. అలాగా ఇక్కడ కూడా మనకి బాల వికాస్ అనే దాంట్లో ఈ సచ్ఛీలత అనేది ప్రాధాన్యంగా పెట్టుకొని అక్కడ వాళ్ళకి కరెక్ట్ గా అందుతుంది కనుక దాన్ని అందించేటువంటి పద్ధతిలో మనం చేసుకోమని చక్కగా ఇక్కడ మీరు సచ్ఛీలత ఎండ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. సచ్ఛీలత అనేది విద్యకి పరమావధి. దాన్ని ప్రాధాన్యంగా తీసుకొని మనకి బాల వికాస్ అనేది నడుపుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ కొంచెం మొన్న ఈ వారంలో జరిగిన విషయం, నాకు 2వ గ్రూప్ బాల వికాస్ పేపర్లు దిద్దామని ఇచ్చారు సార్. చూస్తే అది కొంచెం నాకు బాధ కలిగింది. మొత్తం 12 మంది పేపర్లో కూడా ప్రతి అక్షరం కూడా డీటో అన్నమాట. ప్రింట్ మన ఫోటోస్టాట్ తీసినట్టుగా వచ్చాయి. ఏంటిది బాల వికాస్ పేపర్లో ఇలా ఉండటం? చెప్పింది ఒకరు, పరీక్ష రాయించింది ఒకరు, దిద్దమని నాకు ఇచ్చారు మాస్టర్ అని. చూస్తేనండి ఒక మాట అనలేకుండా ఉండలేకపోయా. ఇందాక మనకి లహరి గారి ఇష్యూలో చూడండి, అనవసరమైన విషయాలు పట్టుకొని వాళ్ళు మంచి గురువా కాదా అని మన టైం పాడు చేసుకోకూడదు కదా. అయినప్పటికీ కూడా నేను ఒక మాట వారికి చెప్పడం తెలిసింది, ఈ మాత్రానికి పరీక్ష పెట్టడం ఎందుకు అనేది ఒకటి. రెండవది ఏంటంటే సచ్ఛీలత పెరగవలసినటువంటి బాల్య
బాల వికాస్ స్థాయిలో బోర్డు మీద ప్రశ్నలు జవాబులు రాసేసి ఎక్కిస్తే అది అంతర్గతంగా పిల్లవాడిలో కాపీ చేయటం తప్పు కాదేమో అని వాడికి మనసులో అనిపిస్తుంది. వాడికి రాయటం రాలేదు ఇవాళండి. నేను గవర్నమెంట్ స్కూల్ 5-6 స్కూల్స్ నేను వెళ్తూ ఉంటాను. వాళ్ళకి రాయటం రావట్లేదు, బట్ వాళ్ళు చెప్పగలుగుతున్నారు. అలాగే ఓరల్ గా అడిగేసి మనం మార్కులు ఇచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఆలోచించండి అంటే అందరూ అలాగే చేస్తున్నారండి. అన్ని అలా కాదమ్మా, మాట కాదు. పై వాళ్ళతో మాట్లాడుకునేటప్పుడు ఇలా చేస్తాం, ఓరల్ గా చేస్తాం, ఏదో ఒకటి చేయండి. కానీ నాకల్లా పిన్ ఏంటంటే ఇలా ఉంటాయేమో పరీక్షలని వాడికి 6వ తరగతిలో నుంచి మొదలైపోతుంది. అది బాధాకరమైనటువంటి విషయం. కనుక ఇది అంత దూరం వదిలేద్దామండి. కాబట్టి ఈ కొత్త గొడ్డకి అంటినట్లుగానే మనం బాల వికాస్ మార్గంలో ఉన్నాం కనుక ఇది కొంచెం మనసులోకి కొంచెం నాటుకుంది. అలాగే మన సామర్థ్యం, మన సాధనలో ధర్మం దైవ బలం లేకపోతే మన సామర్థ్యం అందుకనే బ్రదర్, కాలేదు. హలో బ్రదర్, సాయిరామ్. పైన వాళ్ళు ఏమంటారంటే కింద వాళ్ళు ఎంతసేపు ఏం పరీక్ష పెద్దాం, ఏ మార్కులు అంటే పరీక్షలు మార్కులు కాదంటే వీళ్ళు వదలదు కింద వాళ్ళు. సార్ ఏమంటారు ఇప్పుడు అడుగు, సారు బాల వికాస్ అంటే మార్కుల గురించి కాదు, మార్కులు అంటారు ఏ శాస్త్రి గారిని అడుగు. లేదు, సార్ హ్యాస్ రిటన్ సో మెనీ డ్రామాస్ అట్ కొత్తగూడెం. నేను చూశాను, ఉన్నా 2004 నుంచి 6 కాలంలో. మరి అది వాళ్ళ లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటాడు కదా సాయిరామ్. జరిగిందేమో 10వ సంవత్సరంలో. హలో బ్రదర్, స్టేజ్ మీద పెద్దవాళ్ళు ఉండి బాల వికాస్ అనేది ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, వాళ్ళు ఏం పరిణతి వచ్చింది ఈ గురించి చెప్తుంటే ఏం పరీక్ష పెట్టాలి సార్, అది అరే పరీక్ష కాదు మార్కులే కాదని పైన వాళ్ళంటే వీడు కింద వాళ్ళు కూర్చున్నాయి. చివరికి కూడా నేను కూడా అంతే అనమాట. ఇప్పుడు అందుకని నేను సబ్జెక్ట్ చెప్పాను సార్ ఇక్కడ. శాస్త్రి గారు నన్ను ఇక్కడ బాల వికాస్ గురువుగా తీసేశారు, మంచిదే, నో ప్రాబ్లం, హ్యాపీ. వీళ్ళందరికీ ఐడెంటిటీ కార్డులు ఇచ్చారు, నాకు ఇవ్వాలి. చూడు, నేను బాల వికాస్ గురువా కాదా ఐడెంటిటీ భగవాన్ నాకు ఇవ్వాలి. అదే గురువు గారు చెప్పినట్టు ఫీల్డ్లోకి వచ్చేసరికి బాల వికాస్ గురించి మాట్లాడేటప్పుడు సాయంత్రం 3:30-4 మాట్లాడుతున్నామండి. అలా ఉంది. బాల వికాస్ని అర్థం చేసుకోకపోవటం వల్ల వచ్చిన ప్రాబ్లం అండి అది. ఖచ్చితంగా ఉదయం ప్రారంభంలో బాల వికాస్ పెట్టి మాట్లాడితేనే అది సక్సెస్ అవుతుంది సాయిరామ్. అది మార్పు రావాలని పరమాత్మను కోరుకుందాము. అలాగే మనం దైవ బలాన్ని, ధర్మ బలాన్ని నమ్ముకొని. హలో బ్రదర్, నేను రామకృష్ణాపురం చెప్పినప్పుడు నేను పై అంతస్తు ఉంటే ఒక పేరెంట్ వచ్చి, సార్ మా అబ్బాయి మాంసం తింటాం మానేశాడు, మీ బాల ఏమైంది ఏమన్నా నేరం చేశాడా మీ పిల్లగాడు? మీ పిల్లగాడు నేరం చేశాడా? మంచి చేశాడని మెచ్చుకోవాలి కదా. మీ బాల వికాస్ వచ్చిన తర్వాత మాంసం తింటానండి నేనే. వాడేమన్నా నేరం చేశాడా? నేరం ఏం చేయలేదు కదా. కుటుంబానికి మేలు, సొసైటీకి మేలు. సొసైటీకి హింస చేయకుండా అహింసలో పడ్డాడు. చాలా సంతోషం. ముందు ఫస్ట్ మెట్ ఎక్కాడండి వాడు, ఉద్దిష్టం కదా. అవును. అలాగే మనం యాక్చువల్ గా ఈ బాల వికాస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని పాత రోజుల్లో. ఇప్పుడు ఎవరు చెప్తున్నారు నాకు తెలియదు. అది నారదుడిని బాల వికాస్ గురువుగా మనం యాక్సెప్ట్ చేసి మొట్టమొదటి ఆయనకి నమస్కారం చేసి మనం మొదలు పెట్టుకోవాలి. ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఏమిటి? నాయన, మీరు పిల్లవాడిని పట్టుకుంటున్నారు, పిల్లవాడిని కాదు గర్భస్థ శిశువుని పట్టుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ బాల వికాస్ టైం. ప్రహ్లాదుడికి దగ్గర నుంచి మొదలు పెట్టేశారు. చూడండి, ప్రహ్లాదుడికి ఇప్పుడు హిరణ్యకశిపుడు జోలికి ఎవడు పోలేక అందరూ పరిగెత్తి స్వర్గలోకాలు వదిలేసి పారిపోయిన వాళ్ళకి నారదుడు చెప్పే మార్గం ఏమిటి? ఏ శక్తితో వాడి కడుపులో ఉన్న బిడ్డ పెరుగుతున్నాడో ఆ శక్తిని డైరెక్షన్ మార్చాడు. దట్ ఈజ్ రియల్ బాల వికాస్. ఇప్పుడు బాల వికాసకి పట్టుకునేదానికి ఆ వయస్సుని గురించి కింద మీద మనం పడుతున్నాం. పాత రోజులు ఇప్పుడు గర్భంతో ఉన్న ఆడపిల్లకి అనేక రకాల ఉపచారాలు చేయటం, గౌరవం చేయటం, అమ్మవారిగా కీర్తించడం, దానివల్ల ఉద్దేశం ఏమిటి చెప్పండి? ఆ భగవతత్వం మీద తనకి ముందు తన నమ్మకం కలిగితే గర్భస్థ శిశువుకి ఆటోమేటిక్గా అది వస్తుంది. అది ఒక సాంప్రదాయంగా మనకు వచ్చేది. వాటన్నింటి పోగొట్టి ఇప్పుడు పనికిరానివన్నీ ఇంట్రడ్యూస్ చేశాం కాబట్టి ఆ పిల్లలకి ఇవి అవ్వకుండా పోయినాయి. అందుకని ఈ నెక్స్ట్ ఇవాళ మనం బాల వికాస్ తయారు చేస్తే నెక్స్ట్ జనరేషన్కి వచ్చేటప్పటికి ఈ ప్రహ్లాదు లాంటి వాడు, లేకపోతే
దాని పేరు మన పరీక్షిత్ అట్లాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. సైంటిస్టులు ఇవాళ కనిపెట్టిన దాన్ని యుగాలకు ముందే గర్భస్థ శిశువు కూడా గ్రాహ్య స్థితి ఉంటుందని మన భారతీయ మీరు యోగ వాసిష్టంలో ప్రధానమైన పాయింట్ అదే మనం అర్థం చేసుకుంటే, ఒక కణంలో కూడా భగవతత్వం ఎట్లా విజృంభించి ఉంటుంది, అనంతమైన విశ్వాన్ని ఒక చిన్న కణంలో ఎట్లా సృష్టిస్తుంది. ఇంకో సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చెప్తాను. ఇంకొకటి నేర్చుకున్నది ఏంటంటే, గుర్తు పెట్టుకోవాల్సింది, ధర్మము దైవబలం లేకపోతే భీమార్జునులంతటి గొప్పవాళ్ళు కూడా మరి కృతకృత్యులయ్యేవారు కాదు అనేది మనం గుర్తుపెట్టుకొని, మనం ఏ చిన్న కార్యక్రమం చేసినా స్వామి ఈ కార్యక్రమం నీదే, నువ్వే ముందు నడిపించాలి అనేటువంటిది తప్పకుండా చెయ్యాలి. చేస్తేనే మనకి కృతకృత్యులు అవుతాము. మొన్న నేను అంటే సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను, ధర్మరాజుకి వాల్యూ ఇచ్చారని చెప్పారు కదా సార్, విలువ ఇచ్చారు కదా మాటకి. మొన్న నేను హైదరాబాద్ గృహప్రవేశం వెళ్ళొస్తే 3 రోజుల తర్వాత మా బ్రదర్ మెసేజ్ పెట్టి, అన్నయ్య చాలా ఆనందంగా ఉంది, దగ్గర ఉండి గృహప్రవేశం జరిపించావు. మెసేజ్ ఐ రిసీవ్డ్ మై థర్డ్ బ్రదర్ సార్. ఎవరు చెప్పరు ఇక్కడ. ఎందుకంటే నేను చాలా ప్రాక్టికల్ మాట్లాడతా, చాలా మంది కుటుంబ విషయాలు చెప్తాను, నేనే తప్పేమని చెప్పాను. అప్పుడు కావాలంటే ఐ పోస్ట్ దిస్ మెసేజ్ హియర్ నౌ. నేనేం చేశాను, నేనేమన్నా సార్, నేను ఇప్పుడు చూడండి ఏమన్నాడు, అన్నయ్య చాలా ఆనందంగా ఉంది, దగ్గరుండి గృహప్రవేశం చేయించావు అన్నాడు అండి. నేను ఒక మెసేజ్ పెట్టంటే, బారా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, గాడ్ బ్లెస్ అని పెట్టాను సార్. అగో చూడండి, మా మేడం వచ్చి అంటుంది, ఎందుకు ఫ్యామిలీ మ్యాటర్ చెప్తున్నారని మా మేడం వచ్చి అనుకుంటుంది నాతో చెప్తుంది. ఎంతో మందికి ఉపయోగపడేటువంటి ఇప్పుడు మీరు అన్నారు కానీ చెప్తాను సార్. ఇప్పుడు భీముడు బల సంపన్నుడు, అర్జునుడు కూడా విలువ, బట్ దే హావ్ గివెన్ ఒబీడియన్స్ టు ధర్మరాజు మాటకి కట్టుబడి ఉన్నారు సార్. అందుకే నిలిచారు వాళ్ళు. ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అన్నయ్య చాలా ఆనందంగా ఉంది, దగ్గరుండి గృహప్రవేశం అంటే సార్, ఈ మాట గ్రూప్ లో సభ్యులందరికీ కూడా వాళ్ళకి ఎన్నోసార్లు పొంది ఉంటారు వాళ్ళు పెద్దవాళ్ళుగా. అవునవును, కెపాసిటీ ఉంది. కానీ మరి మీ ప్రెజెన్స్ వారికి ఎంత ఆనందాన్ని ఇచ్చిందో చూడండి. ధర్మశాస్త్రం ప్రకారం 10 మంది అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఈ 10 మంది అన్నదమ్ముల్లో ఒక్కడు సంతానవంతులైతే 10 మంది సంతానవంతులు అయినట్టే. అది ధర్మశాస్త్రం. కాబట్టి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి దాన్ని బట్టి. ఇప్పుడు మనం ఇవాళ సిబ్లింగ్స్ అని చెప్పి చాలా తేలిగ్గా, చాలా చులకనగా కుటుంబాల్లో కొట్టుకోవటం అనేది ఒక ప్రక్రియగా మనం చూస్తున్నాం. అది కాదు, సమాజంలో అన్నదమ్ముల మధ్యలో ఉండాల్సిన బంధం ఎట్లా ఉంటుంది, దానికి ధర్మం ఏ మాదిరిగా అనుమతి ఇచ్చింది అనేది చూస్తే చాలా లోతుగా ఉంటుంది. అది తర్వాత మంచి టాపిక్ ఒకటి మీ గురువు గారు మీరు చివరిలో కూడా చేశారండి. ఉపాధి సమత్వం అనుకుంటే గందరగోళం అవుతుంది. ఆ సమత్వం గందరగోళమే, అనుమానాస్పదం. ఎలా సమత్వం ఎలా వాడేమో ఇంకో రకంగా కనపడుతున్నాడు, వీడు ఇంకో రకంగా. ఇదన్నీ కూడా ఒక్కసారి తుడి చేసేసినట్టుగా సమత్వం, ఉపాధిని చూడకు, ఉపాధిలో ఉన్నటువంటి పరమాత్మను చూసినప్పుడు ఆ సమత్వం అనే దానికి గందరగోళం లేకుండా కూడా చక్కటి వివరణ అద్భుతంగా. నువ్వు డ్రైవర్ అంటే డ్రైవర్ కార్ చేస్తే డ్రైవర్ గానే చూస్తావు నీకు. నువ్వు మొన్న 4 రోజులు పోయినావు. నేను డ్రైవర్ అంటే మనకెళ్ళ డ్రైవర్ అంటే అట్లా చూసేవాడు చూడ. ఎందుకంటే సుదీర్ఘ ప్రయాణం సేఫ్టీగా వెళ్ళిపోయాం అంటే మనం వీ హ్యావ్ ట్రీట్మెంట్. మీరు అన్నట్టుగా లోపల ఉన్న టీటీడీ మేము ఎక్కడ కూర్చుంటే మా ఉన్నారుగా, గిరిజా ఉందిగా, మేము ఎక్కడికి వెళ్తే మా పక్కన కూర్చుంటారు సార్. అది చేంజ్ వీ హ్యావ్ టు ఎక్వైర్ సార్. అది ఆ చేంజ్ మనలో అదే సమత్వం, ఇంకంతకంటే గొప్ప సమత్వం ఉంటుంది సార్. అంతే కదా. సాయిరామ్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సెషన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్. అందరికీ నమస్కారం.